నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మమత. సో, ఈరోజు మనతో పాటు గ్రూప్ 1 మెంటర్ శివన్ గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివన్ గారు. నమస్తే అండి. శివన్ గారు, మనకి మెయిన్స్ అనేది చాలా కష్టం అసలు అని అంటారు. అవునండి. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఓవర్‌కమ్ చేయాలి అసలు? సో, మెయిన్స్ అనేది సెకండ్ స్టెప్ అండి ఎగ్జామినేషన్ ప్రాసెస్‌లో. హ్మ్. ఈ రిక్రూట్‌మెంట్‌లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది సెపరేట్ చదవకూడదండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళే మెయిన్స్‌కి ఎలిజిబుల్ కదా? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత కట్ ఆఫ్ తీస్తారండి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌కి. ఓకే. ఆ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళందరూ కూడా మెయిన్స్‌కి వస్తారు. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి అలౌ అవుతారు వాళ్ళంతా. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది సెపరేట్‌గా ఉండదండి మెయిన్స్‌కి. సో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఫస్ట్ డే నుంచి ఇంటిగ్రేటెడ్‌గా చదవాలి. సో, ప్రతి ఆస్పిరెంట్‌కి నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు చదువుతున్నారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌గా చదవాలి. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కంబైన్డ్‌గా ప్రిపరేషన్ వెళ్ళిపోవాలి. అంటే ప్రిలిమ్స్‌కి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 months అలా తీసుకొని చదువుతారు ప్రిలిమ్స్కి. అక్కడ ఫ్యాక్ట్స్ మొత్తం కవర్ చేసుకుంటారు. అది ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ ప్రిపరేషన్. ఇది మాత్రం ఇంటిగ్రేటెడ్. అంటే ఇక్కడ ఎక్కువగా మెయిన్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్టార్టింగ్లో. సో, కాబట్టి మీరు చదివే ప్రతి టాపిక్ కూడా మెయిన్స్ ఆన్సర్స్ రాసే విధంగా చదవాలి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో. సో, ఎగ్జాంపుల్ చెప్తానండి ఎలా చదవాలని చెప్పేసి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం హిమాలయస్ గురించి తీసుకుందాం. జాగ్రఫీలో హిమాలయాల గురించి. సో, హిమాలయాల గురించి చదివేటప్పుడు హిమాలయాల్లో ఉండే ఫండమెంటల్ థింగ్స్ ఉంటాయండి కొన్ని. అంటే మనకి హిమాలయాస్లో ఎటువంటి శిఖరాలు ఉన్నాయి, హైయెస్ట్ పీక్స్ ఉంటాయి కొన్ని, ధౌలాగిరి అని చెప్పేసి, మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. అలాంటి ఫ్యాక్ట్స్ మొత్తం కూడా ప్రిలిమ్స్ షీట్లో రాసి పెట్టుకోవాలి మీరు. డివైడ్గా నోట్స్ చేసుకోవాలి, ప్రిలిమ్స్ షీట్స్లో రాసి పెట్టుకోవాలి. మెయిన్స్ ఆన్సర్స్ అనమాట. ఫార్మేషన్ ఆఫ్ ది హిమాలయాస్ ఎలా ఏర్పడ్డాయి. సో, హిమాలయాస్ అనేవి, హిమాలయాలు భారత వాతావరణం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి, తర్వాత మన భారత అగ్రికల్చర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి. సో, హిమాలయాల్లో ఉండే సహజ వనరులు ఏంటి, సో దానివల్ల మన భారత ఆర్థిక వ్యవస్థ ఎలా స్ట్రాంగ్ అవుతుంది, ఇలాంటి అన్నీ కూడా మెయిన్స్ పరంగా రాసుకోవాలి. సో, మెయిన్స్ యొక్క ఆన్సర్స్ అనేవి ఇలా రాసుకోవాలి. సో, అంటే ఓవరాల్గా మీరు స్టార్ట్ చేసే ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాలి. సో, మీరు రాసుకున్నారు కదండి ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మినిమం 45 days ఇవ్వాలి. మినిమం 45 days ఇస్తారు. ఆ 45 daysలో మొత్తం ఈ ప్రిలిమ్స్ షీట్ మొత్తం చదువుకోవాలి. ఆల్రెడీ మీరు మెయిన్స్ చదివేస్తున్నారు, ముందే చదివేసి ఉంటారు కదా, అవన్నీ మీకు గుర్తుంటాయి బాగా. రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జస్ట్ 5 to 6 days మాత్రమే రెస్ట్ తీసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు. ఒక 1 week అలా రెస్ట్ తీసుకొని బాగా రిలాక్స్ అవ్వాలండి. ఎక్కువ మంది ట్రిప్స్ అలా వెళ్తారు ఆస్పిరెంట్స్, ఇంటికి వెళ్తారు. సో, రిలాక్స్ అవ్వండి. బాగా రిలాక్స్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కీ చూసుకుంటారు అందరూ కూడా. ప్రిలిమ్స్ ప్రైమరీకి రిలీజ్ చేస్తారు. కీలో మీకు దర్దాపులుగా ఇంత మార్క్స్ అని, ఇంత పర్సెంటేజ్ 50% అబవ్ వచ్చిన తర్వాత అందరూ కూడా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. ఇప్పుడేం చేయాలంటే ఆల్రెడీ మెయిన్స్ ప్రిపేర్ అయినారు ఇంతకుముందు, అవన్నీ రివైజ్ చేయాలండి, రివిజన్ చేయాలి బాగా. కొత్తగా చదవకూడదండి ఇక్కడేమి. సో, నేను ఆస్పిరెంట్స్కి ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటాను, మీరు ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్కి ఒక అట్లీస్ట్ 8 months ముందే స్టార్ట్ చేయాలి. 6 months ముందే స్టార్ట్ చేయాలి మినిమం. లేకుంటే ఏమవుతుందంటే అందరూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు, హడావిడిగా ప్రిలిమ్స్లోకి వెళ్ళిపోతారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ చదివేస్తారు. సరే, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయిపోయారు, ఇప్పుడు మెయిన్స్లోకి వెళ్ళిపోయారు. మెయిన్స్లో కొత్తగా చదువుతారు మొత్తం. సో, మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉండాలండి. సో, మొదట్లో మీరు స్టార్ట్ చేశారు, 6 months ముందు స్టార్ట్ చేశారు, 8 months ముందు స్టార్ట్ చేశారా, అక్కడి నుంచి ఇంటిగ్రేటెడ్ ఉండాలి. సో, ఇక్కడ ఏమవుతుందంటే నోటిఫికేషన్ తర్వాత ప్రిలిమ్స్ అవుతారు, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి వచ్చేస్తారు, హడావిడిగా చదివేస్తారు, మెయిన్స్ మొత్తం కొత్తగా చదువుతారు. సో, వాళ్ళంతా కూడా వెనుకుంటారండి, ఖచ్చితంగా వెనుకుంటారు, ఆబ్వియస్లీ వెనుకుంటారు. సో, టెస్టులు రాసుకొని, ఎక్స్ప్లెనేషన్ చదివేసుకొని ఏదో సబ్జెక్ట్ చదివేసుకుందామంటే అవ్వదండి. సో, ఇదేంటంటే బిగ్ ప్రాసెస్ అనమాట. సో, ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలి ప్రిపరేషన్ మెయిన్స్ అనేది. సో, కాబట్టి ఇప్పటి నుంచి ఇది రైట్ టైం అనమాట. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది 3 to 4 monthsలో, కంపల్సరీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో, ఉగాది నుంచే ఇచ్చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సో, ఈసారి కూడా గ్రూప్ 1 వేకెన్సీస్ చాలా పెద్ద మొత్తంలో ఉంటాయండి. ఈవెన్ ఏపీపీఎస్సీ కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇస్తారు. ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఎక్కువ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు గ్రూప్ 1 వాళ్ళు. ఆ వేకెన్సీస్ మొత్తం కూడా గ్రూప్ 1లో ఇచ్చే అవకాశం ఉంది. సో, ఇట్స్ రైట్ టైం అనమాట. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ప్రిపరేషన్ అనేది మెయిన్స్ మొత్తం కూడా ఒక పర్సంటేజ్ వరకు 60% వరకు కవర్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా మంచి ర్యాంక్స్లో ఉంటారు ఆస్పిరెంట్ అనేవాళ్ళు. సో, ప్రిలిమ్స్ తర్వాత మీరు చేయాల్సిన రివిజన్స్ మాత్రమే. రివిజన్స్ మొత్తం చేసి టెస్ట్ రాసుకొని, టెస్ట్ అయిన తర్వాత ఎటువంటి మిస్టేక్ చేస్తున్నాము, ఆ మిస్టేక్ అనేది ఒక టెస్ట్ నుంచి ఇంకో టెస్ట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ బాగా చదువుకుంటూ, వాల్యుయేషన్ చేసుకుంటూ, గవర్నమెంట్ సంబంధించిన రిపోర్ట్స్ అవి తీసుకుంటూ, ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే ఆన్సర్ రైటింగ్ కూడా బాగుంటుందండి. సో, ఆన్సర్ రైటింగ్ బాగుంటుంది, రేపు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో, కాబట్టి మెయిన్స్ అనేది టఫ్ ప్రాసెస్ అని కాదు, కానీ మెయిన్స్ కష్టమా ప్రిలిమ్స్ కష్టమా అని అనుకుంటారు చాలామంది. అలా కాకుండా ఇంటిగ్రేట్గా చదువుకుంటూ వెళ్ళాలి. ప్రిలిమ్స్ అంటే ఫస్ట్లో ఉంటుంది, మెయిన్స్ సెకండ్ ఉంటుంది, కానీ ప్రిపరేషన్ మాత్రం సేమ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. సో, ఇదే వీలో వెళ్తే ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అధిగమించవచ్చండి. ఓకే. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ పడతాయి అని అంటున్నారు కదా, దాదాపు ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? సో, గవర్నమెంటే ఉగాది నుంచి ఇచ్చేస్తామన్నారు నోటిఫికేషన్ సంబంధించి.
సో ఎప్పుడు ఉన్నా కూడా అండి నెక్స్ట్ 3 మంత్స్లో ఉండి 6 మంత్స్లో ఉండని, ఇది రైట్ టైం ప్రిపరేషన్కి. ఓకే. ఆల్రెడీ ఇట్స్ టూ లేట్. 8 మంత్స్ ముందు ప్రిపరేషన్ ఉండాలండి. మొన్న మెయిన్స్ ఫలితాలు వచ్చాయి, చాలామంది అవ్వలేదు, తక్కువ మార్క్స్ వచ్చాయి. ఇమీడియట్గా రీస్టార్ట్ చేసేయాలి ఇక ప్రిపరేషన్. నేను గ్రూప్ 1 చదవాలి, ఇక మళ్ళీ రాయాలనుకున్నప్పుడు రీస్టార్ట్ చేయడమే. ఇక గ్యాప్ తీసుకోవాలి ఒక 10 days, మళ్ళీ స్టార్ట్ చేసేయాలి ప్రిపరేషన్. సో రీస్టార్ట్ చదువుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇంటిగ్రేట్ అప్రోచ్తో వెళ్ళిపోవాలి. మనకు మెయిన్స్లో ఎక్కడెక్కడ తగ్గాయి ఆ సబ్జెక్ట్స్ ముందుగా పిక్ చేసుకుని ఆ సబ్జెక్ట్స్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి. మనం ఎక్కడ ఈజీగా ఉన్నాం, ఏ టాపిక్ ఇచ్చినా ఎటువంటి కష్టమైన ప్రశ్న ఇచ్చి రాయగలము, అవి కొంచెం పక్కన పెట్టేసి ఎక్కడ వీక్గా ఉన్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. వీక్ ఏరియాస్ మొత్తం కూడా అనాలిసిస్ చేసుకోవాలి. సో అందుకే రిజల్ట్ రాగానే ప్రతి ఆస్పిరెంట్ రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలండి. అంటే మనం ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, ఆ ఏరియాస్ మొత్తం కూడా ఫ్యాక్ట్ షీట్లో రాసుకొని ఆ వీక్గా ఉన్న ఏరియాస్ మొత్తం కూడా కవర్ చేసుకోవాలి నోటిఫికేషన్ ముందే. నోటిఫికేషన్ ముందే కవర్ అయిపోయిందంటే రేపు ప్రిలిమ్స్ తర్వాత రివిజన్స్ ఈజీగా పడిపోతాయండి. సో అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకున్న డౌట్, మనకి మొన్న అయిపోయింది కదా తెలంగాణలో చూసుకుంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి ఏమైనా సిలబస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే పర్సనల్గా నాకున్న డౌట్. 2 మాత్రం ప్రపోజల్స్ అయితే వచ్చున్నాయండి. అవి కన్ఫర్మ్ అవుతాయో లేదో తెలియదు, కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకటి తెలంగాణ మూమెంట్ అండి. సో తెలంగాణ మూమెంట్ పేపర్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనమాట. సో పూర్వకాలం నుంచి 2014 వరకు స్టేట్ డివైడ్ అయ్యే వరకు కూడా ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. కానీ తెలంగాణలో తెలంగాణ హిస్టరీ సపరేట్ ఉంది, మూమెంట్ సపరేట్ ఉంది. సో మూమెంట్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉందని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో కాబట్టి ఒకవేళ చేంజ్ చేస్తే ఆ మూమెంట్ పేపర్ని హిస్టరీని మెర్జ్ చేసి తక్కువ సిలబస్ చేయొచ్చండి. అదొక ఛాన్స్ ఉండొచ్చు, మేబీ. సో ఛాన్స్ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ అండి, ఎందుకంటే నోటిఫికేషన్ చాలా దగ్గరలో ఉంది, మైట్ బి. సో నెక్స్ట్ వచ్చేసి డిఏ అండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. అది ఒక మ్యాథ్స్ లాగా ఉంటుంది, రీజనింగ్ అర్థమెటిక్ లాగా. అది మెయిన్స్లో ఉంటుందండి. సో మనకు చాలా టఫ్ వచ్చింది ఆ పేపరు. చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు దానికి. చాలా చాలా కష్టమైపోయింది పేపరు. సో ఆ పేపరు ఏపీపీఎస్ ఎక్కడా లేదండి. మ్యాథ్స్ అనేది ఎక్కడ మనకి చూడడం చాలా స్టేట్స్లో ఉండదన్నమాట. సో అది కూడా రిమూవ్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో కాబట్టి ఏమైనా చేంజెస్ ఉంటే ఆ 2 మాత్రమే ఉండొచ్చు, లేకపోతే అసలు ఉండకపోవచ్చు. ఓకే అండి. సో చూసారు కదా, ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా కూడా ముందే మనకి ఒక 6 months ముందు, లేకపోతే 8 months ముందు అయినా, 8 months, ఒక 1 year ముందనైతే చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక 8 months ముందు నుంచి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవుతూ మనము ఖచ్చితంగా చదవాలి అనేసి అయితే చెప్తున్నారు శివన్ గారు. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా రాయండి. థ్యాంక్ యూ.